ప్రస్తుతం మనం విజయవాడ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి 18వ డివిజన్లో ఉన్నాము. సో మనం వెనకాల చూసుకున్నట్లయితే ఇదంతా మీకు కనబడుతుంది రిటైనింగ్ వాల్. ఈ రిటైనింగ్ వాల్ చుట్టూనే ఈ యొక్క తూర్పు నియోజకవర్గ రాజకీయం నడుస్తుంది అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమంటారు, అసలు ఈ రిటైనింగ్ వాల్ తీసుకొచ్చింది ఎవరు, ఏ గవర్నమెంట్లో అసలు స్టార్ట్ చేశారు, ఏ గవర్నమెంట్ పూర్తి చేసింది, సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రజలు ఏమంటారు అనే దాని మీద ఒకసారి తెలుసుకుని వాళ్ళ ఆలోచన విధానం ఏంటని తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. మీరు ఓటు ఎవరికేసి గెలిపించుకుంటారు? రేపు అభిలాషే వస్తాడు, ఓట్లేసి గెలిపించుకుంటాం. దేవినేని అవినాష్ గారి పుణ్యంతో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాకు ఈ కరకట్ట వచ్చి గోడ వచ్చింది. జగన్ గారికి మళ్ళీ జగన్ గారే రావాలి. మేము అవినాష్ గారిని గెలిపించుకుంటాం కంపల్సరిగా. మళ్ళీ మాకు జగన్ గారి సీఎం కావాలి. సామాన్యుల గుండెల్లో రారాజై నిలిచరా దేవినేని అవినాష్ అన్న. అసలు ఈ తూర్పు నియోజకవర్గంలో ఈ ఏరియాలో ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? మేము ఇక్కడ నుంచి 35 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఓకే. ఈ కరకట్ట రాకముందు మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, సమస్యలు ఏ విధంగా ఉన్నాయి? మామూలు ప్రాబ్లం కాదు, సమస్యలు అంటే బాగా సమస్యలు. మామూలు వరద వచ్చిందంటే ఈ లోపల ఉన్న వాళ్ళు పారిపోతాం, అదే పారిపోతాం, జనాలకు ఇక్కడ ఇచ్చేది లేదు. ఇంకా పాములైనా ఇవన్నీ చాలా విపరీతంగా ఉండేవి. అంతకితం తోటలో వాళ్ళు కూడా జనం నిద్రపోయేవాళ్ళు కాబట్టి నిద్రపోతానికి అవకాశం ఉండేది కాదు. తెల్లవారులు కట్ట ఉండే తిరిగేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు. అది కట్ట ఇది ఇప్పుడు ఈ యొక్క రిటర్నింగ్ వాళ్ళు వేసాక మీకు సమస్యలు తగ్గిపోయినా? సమస్యలు తగ్గుతాయని బాగా, ఒక్క సమస్య కూడా లేదు. ఇది ఎవరు కట్టించారు, ఎవరు కట్టించారు? ఇది జగన్ గారు. జగన్ గారు పుణ్యం ఉంటారు, ఆయన కట్టారు. అంతకితం ఎవడ కట్టినోడే లేడు. ఇది 5 సంవత్సరాలకి అద్దె రమ్మని అసలు ఏమీ లేదు అక్కడ. ఆయన కట్టారు 2 సంవత్సరాలు, గోడ మొత్తం కట్టారు, పార్కు కట్టారు, అన్నీ కట్టారు. చాలా బాగుంది. ఇప్పుడు నాన్న హాయిగా నిద్రపోతున్నాం. ఈ ప్రపోజల్ అంటే ఈ యొక్క సంకల్పం ఎవరు తీసుకొచ్చారు జగన్ గారి ముందుకి? జగన్ గారే తీసుకొచ్చారు. తర్వాత కూడా మాకు ఈ యొక్క డివిజన్ వచ్చాక వెంకట సత్యనారాయణ గారు కూడా చాలా బాగా చేశారండి. మాకు మామూలుగా చేయలేదండి ఆయన. డివిజన్ మొత్తం మార్చేసాడు. మార్చేసి ఆ రోడ్లు కానీ పోతే వాటర్ కానీ డ్రైనేజీలు కానీ చాలా దీనిగా కట్టారండి. అవినేష్ గారు మహానుభావుడు, ఆయన వచ్చా కూడా అవినేష్ బాబు కూడా చాలా ఆయన వచ్చిన కాడి నుంచి కూడా సరే ఏమేమి కావాలో ఎలా కావాలో ఆయన పుణ్యం ఉంటా కదా. ఇవాళ ఈ రకంగా ఉన్నామంటే ఆయన పుణ్యం. దేవినేని అవినేష్ గారు అయ్యా. ఆయన యువకుడు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, మరి మీరు ఎవరు కూడా వేస్తే గెలిపించుకుంటారు? మేము ఆయనకే వేసుకుంటామండి, ఇంకెవరికేంటి ఆయనకే వేసుకుంటాం మేము. బాగా మాకు ఇప్పుడు కూడా మామూలుగా దేవినేని అంటే మాకు ఎప్పుడు అభిమానం అండి. ఆయన అవినేష్ గారు కూడా యువకుడు, మామూలుగా డైలీగా తిరుగుతూ ఉంటుంటారు. ఇంకా ఆయనకంటే ఎవరన్నా మాకు కూడా జగన్ గారు వచ్చాక చాలా బాగుందండి. మాకు పెన్షన్ కానీ నాకు పెన్షన్ కూడా అయిన ఉన్నాయి. మా ఆడవాళ్ళకి 45 సంవత్సరాల డబ్బులు వచ్చినాయి. మా మనడికి అమ్మఒడి వచ్చింది. మా కోళ్ళకి కానీ వీళ్ళకి చాలా బాగుంది నాన్న. మా అబ్బాయికి ఇది వాటుకి మామూలుగా లేదండి ఆయన. ఇంకా ఆయనే రావాలని మేము దేవుని ప్రీత్యాన్ని నిద్రపోతా కూడా ప్రార్థించుకుంటుంటాం. జగన్ అవినేష్ గారు కూడా చాలా మంచిగా తిరుగుతారండి. సత్యం గారు కానీ డైలీగా వస్తూనే ఉంటుంటారు ఇటు. ఇది కరకట్ట కట్టిన తర్వాత మాకు ఇబ్బంది లేదు. అది గత ప్రభుత్వం అయితే ఏం పట్టించుకోలేదు. కిష్ట వస్తే 10 రోజులు 15 రోజులు కట్ట మీద ఉండేవాళ్ళము, ఏం పట్టించుకునేవాళ్ళు కాదు. గద్దె రామ్మోహన్ రావు గారు, జగన్ గారు వచ్చిన తర్వాత సత్యం గారు కానీ ఆడపచేసి కార్పొరేటర్ గారు బాగానే చేశారు. మాకు ఇబ్బంది లేదు అసలు. ఇప్పుడు అయితే ఇంకా చాలా బాగుంది. పార్క్ వచ్చినాక రోడ్లు అవి పోసారు, నీళ్ళకి కానీ పంపులకి నీళ్ళకి ఇబ్బంది లేదు, అన్నీ బాగానే చేశారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్ళకి ఇబ్బంది పడేవాళ్ళం. అసలు గద్దె రామ్మోహన్ రావు గెలిచారు, ఈ పక్కకు కూడా రాలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు. కిష్టొస్తే 10 రోజులు వారం 10 రోజులు కట్ట మీద ఉన్నాం, పట్టించుకోలేదు. జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అన్ని పథకాలు కానీ, మాకు ఆటకు డబ్బులు వస్తున్నాయి, 40 సంవత్సరాల డబ్బులు వస్తున్నాయి, పొలానికి పడుతున్నాయి, డబ్బులు టయానికి వేస్తున్నారు, ఇబ్బంది లేదు. మరి కరోనా టైంలో కూడా బియ్యం ఫ్రీగా ఇచ్చాడు, 1000 రూపాయలు డబ్బులు ఇచ్చారు, బాగానే చేశారండి. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా దేవినేని అవినేష్ వస్తున్నారు. సో ఆయనకి ఏంటి మీరు చెప్పేది? అభిలాష్ ఏమండి బాగానే తిరుగుతున్నాడు, ఇంటింటికి తిరుగుతున్నాడు, మంచి సభలను కనుక్కుంటున్నాడు, ఏదన్నా ప్రాబ్లం అయినా కానీ చేస్తున్నాడు, బాగానే చేస్తున్నారు. రేపు అభిలాషే వస్తాడు, ఓట్లేసి గెలిపించుకుంటాం, ప్రాబ్లం ఏం లేదు. ఎటువంటి హామీలు ఇచ్చారు ఆయన అవినేష్ గారు? ఎటువంటి అంటే ఏదన్నా మాకు ఏదైనా ప్రాబ్లం అయితే అడుగుతున్నాము, చేసి పెడతాము, అన్నీ చేస్తాము,
అని అన్నాం. కాకపోతే మేము కిష్టలో ఉంటున్నాము, ఈ ఇల్లు తీస్తామంటున్నారు. దీనికి ఏదన్నా హామీ ఇస్తే ఏదన్నా మాకు ఉండటానికి ఏదైనా ప్రూఫ్ అండి ఏదన్నా ఇస్తే మేము సంతోషపడతాం. సరే, చివరికి మీరు ఎవరు కూడా వేస్తారు? మేము జగన్ గారికేనండి, ఇంకెవరికి వేస్తాము? జగన్ గారికే, మళ్ళీ జగన్ గారే రావాలి. జగన్ ప్రభుత్వంలో న్యాయం జరిగింది పేద ప్రజలకి, మాలాంటి పేదవాళ్ళకి న్యాయం జరిగిందండి. చంద్రబాబు నాయుడు ఏం పట్టించుకున్నా మాకు డబ్బులు వేస్తామని మా డబ్బులు తీసుకున్నారు, లోన్లు అయ్యి పొదుపులో డబ్బులు, మాకు డబ్బులు వేయలేదు. జగన్ గారు వచ్చిన తర్వాత రుణమాఫీలు, డోక్రా రుణమాఫీ చేశాడు, మాకు డబ్బులు వేస్తున్నాడు టయానికి. మరి అన్ని ప్రతిదీ కూడా చేస్తున్నాడు, ఏ ప్రాబ్లం లేదు, అన్నీ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఉట్టి మాటల వరకే చేతలు ఉండదు. ఇప్పుడు చెబుతాడు, రేపు ఓట్లేసి గెలిచిన తర్వాత మమ్మల్ని పట్టించుకోడు, ఇక అస్సలు పట్టించుకోడు. చాలా బాగా చేస్తాడు జగన్ గారు. అయితే మళ్ళీ జగన్ గారే రావాలి, మళ్ళీ ఇంకోసారి కూడా జగన్ గారే రావాలి. అసలు ఏంటి ఇప్పుడు ఈ కరకట్ట రాకముందు ఎలా ఉండే మీ సమస్యలు, ఇప్పుడు ఎలా ఉంది? సో దీని మధ్య ఒక గొడవ జరుగుతుంది మొత్తం, ఈ రిటర్నింగ్ వాల్ మీద జరుగుతుంది రాజకీయం మొత్తం. అసలు దీని పూర్తి వివరాలు ఏంటి? ఈ కరకట్ట రాకముందు సంవత్సరం మేము కిష్టొచ్చి చాలా ఇబ్బంది పడేవాళ్ళం అన్న. 4 లక్షల క్యూసెక్లు వాటర్ వచ్చుంటే ప్రతి వాళ్ళు పైకి ఎక్కి డైలీ ఇబ్బంది. అది నీరే కాకుండా మళ్ళీ పాములు, రకరకాల జంతువులు వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉండేవి. దేవినేని అవినాష్ గారి పుణ్యంతో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాకు ఈ కరకట్ట వచ్చి ఈ గోడ వచ్చింది. ఈ గోడ వచ్చిన కాంచి ఏ సంవత్సరం ఇక కిష్టని ఇలాంటి ఇబ్బందులని ఏం లేవు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటున్నాం అన్న అందరం. ఇప్పుడు ఈ కరకట్ట తీసుకొచ్చింది ఎవరు అసలు? దేవినేని అవినాష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఈ కరకట్ట తీసుకొచ్చారన్న. అంటే మరి మీ ఒక వేరే ప్రభుత్వం, వేరే గవర్నమెంట్లో కూడా జరిగింది, టీడీపీ గవర్నమెంట్లో జరిగింది అంటున్నారు. మరి దీనికి ఏమంటారు? వాళ్ళ ఇంటి చుట్టూ గోళ్ళ కట్టి కట్టామనుకుంటున్నారేమన్నా. అస్సలు పునాది రాయి వేసింది కూడా వైసీపీ ప్రభుత్వమే, ఇంకెవరు వేయలే, ఎవరు చేయలే. ఇక్కడ దేవినేని అవినాష్ గారే పోరాడి తెచ్చారు ఇక్కడికి గోడ. ఇది ఎన్ని రోజుల్లో పూర్తి చేశారు? సంవత్సరంన్నరలో మొత్తం అయిపోయిందన్న. మొత్తం అయిపోయింది సంవత్సరంన్నరలో. ఇప్పుడు చాలా అభివృద్ధి చేశారు ఇక్కడ, చాలా బాగుంది. ఇప్పుడు ఒకవేళ వాటర్ వచ్చినా మీకు ఇబ్బంది ఉండదు? అసలు ఛాన్స్ లేదన్న. ఇప్పుడు వాటర్ వస్తే ఇంకెప్పుడు వచ్చిందా అని చూస్తున్నాం. ఈ పార్కులో నుంచి ఆ వాటర్ అందం చూస్తాకి జనాలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సో మరి ఇప్పుడు ఈ వచ్చే 24 ఎన్నికల్లో ఎవరు కోటేసి గెలిపించుకుంటారు మీరు? దేవినేని అవినాష్ గారు గెలుస్తారన్న. వన్ సైడ్గా గెలిచేది అవినాష్ గారే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మళ్ళీ వస్తుంది. అసలు ఈ కరకట్ట ఎవరు నిర్మించారు, ఎప్పుడు వచ్చింది కరకట్ట? ఎప్పుడు మాకు తెలియదండి. మేము 83లో వచ్చాం ఇక్కడికి. అప్పటి నుంచి చాలా బేభత్సంగా ఉండేది. కంకర రోడ్లు, నీళ్ళు లేవు, కరెంట్ లేదు, చాలా ఇబ్బందులు పడతాయి. ఇప్పటికి వచ్చాము, 40 సంవత్సరాలు అయింది మీ ఏరియాకి వచ్చి. ఇప్పుడు మాకు తెలుగుదేశం ప్రభుత్వం ఉండడానికి మాకు ఏమీ డెవలప్ చాలా జరగలేదండి. చాలా జల నిర్వహణ దేశం కూడా ఆయనతో పాటు మేము చేసాం కిష్టలో, అయినా సరే చేయలేదు. రోడ్లు వేస్తానమ్మా, రిటర్నింగ్ వాళ్ళు వస్తుందమ్మా, ట్యాప్లు వేయిస్తాను అన్నీ చెప్పారు, కానీ ఏం చేయాలి. రత్నకుమార్ హయాంలో కరెంట్ ఒకటి ఇప్పించారు ఆ మేడం రంగా గారు రాధాబాబు ఉన్నప్పుడు. అదొకటి జరిగింది ఆ పార్టీ పరంగా. ఈ తర్వాత మాకు అన్ని మేలులు కూడా జగన్ గారు వచ్చాక, అవినాష్ గారు ఇన్ఛార్జ్ అయిన తర్వాత మేము ఆయనతో ఎలబుచ్చుకుంటే, అమ్మ మీ సమస్యలన్నీ తీరుతాయి, మన పార్టీని నిలబెట్టుకుందాం, జగన్ గారు నిలబెట్టుకుని మన అన్ని పనులు నేను చేపిస్తాను, నాది బాధ్యతను భరోసా ఇచ్చారు. ఇచ్చిన బాధ్యత ప్రకారం మాకు చేయాల్సినవన్నీ, మేము అడిగినవన్నీ అన్నీ నెరవేర్చారు. ముందు ముఖ్యంగా రిటర్నింగ్ వాళ్ళు నానా నరకం చూసేవాడిని. పిల్లలు, చిన్నపిల్లలు మాకు కట్ట మీదకి వచ్చి చాలా సఫర్ అయ్యేవాళ్ళం. భోజనం ఉండేది కాదు, వర్షం వస్తే ఇబ్బంది పడేవాళ్ళం, గాలి దుమ్ములు, గ్యాస్లు వెలిగే కాదు, కర్ల పొయ్యిలు, చూడాల్సిన నరకం అంతా చూసేసాం మేము చాలా సంవత్సరాలు. కానీ ఈ రిటర్నింగ్ వాళ్ళు పెట్టాక ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో మాకు చాలా ఫేవర్ చేశారు. ఏం భోజనానికి కూడా ఇబ్బంది వల్ల సత్యం గారు అందరూ కూడా ఇన్ఛార్జీలండి, అంజిరెడ్డి వీళ్ళందరూ కూడా మమ్మల్ని చాలా సొంత బిడ్డలాగా, ఒక తల్లిలాగా చూసి పిల్లలకైనా అన్ని సదుపాయాలు చేశారు. భోజన నిమిత్తం కానీ, మంచినీళ్ళ సదుపాయం కానీ, బియ్యం, కూరగాయలు సమస్తం ఇచ్చారు. ఇంటికి 1000 రూపాయలు జగన్ గారు ఇచ్చారు. అన్ని రకాల సేఫ్టీలు మేము తీసుకున్నాం. చేయూత వస్తుంది, పెన్షన్లు వస్తున్నాయి, ఆసరాలు వస్తున్నాయి. మాకు లేనిదంటూ లేదు. చెప్పిన వాగ్దానాలు ఏం చేశారో నవరత్నాలు అంతకు మించి చేశారు జగన్ గారు. దాని తగ్గట్టు మాకు అందుబాటులో ఉంటున్నారు అవినాష్ గారు. ఇది సమస్య బాబు, మాకు కొద్ది సొల్యూషన్ చూడండి, మాకు సమస్య తొందరగా తీర్చండి, ఇలా పిల్లలతో సఫర్ అవుతున్నాం. అంటే రిటర్నింగ్ వాళ్ళు అయిపోద్దమ్మా, 1 year చెప్పారు సార్, మనకు 1 yearలో రిటర్నింగ్ వాళ్ళు అయిపోద్దన్న అలాగే చేశారు. ఇప్పుడు మాకు పార్క్ కూడా ఏర్పాటు చేశారు, చాలా ఆనందంగా ఉంది. అసలు జనసంచారం బాగుంది. పార్కులో కూడా అందరూ ఆనందపడుతున్నారు, ఏ లోటు లేదు. ఎటువంటి రాని వాళ్ళు కూడా వచ్చి పార్కులో కూర్చుంటున్నారు, సదుపాయాలు బాగున్నాయి, అన్ని ఫెసిలిటీ బాగుంది. ఇది వంక అని చెప్పడానికి లేదండి. జగన్ గారి ప్రభుత్వంలో కానీ అవినాష్ గారు ఇన్ఛార్జిగా ఉన్నంతకాలం మాకు లేదు. మేము అవినాష్ గారిని గెలిపించుకుంటాం కంపల్సరిగా. మళ్ళీ మాకు జగన్ గారు సీఎం కావాలి. తెలుగుదేశం ప్రభుత్వం నమ్ముకున్నంతకాలం మేము నాశనం తప్ప మేలు జరగలేదు బలబద్ధంగా మేము చెప్పగలం. ఎక్కడికి వచ్చినా మేము చెప్పగలం. ఎన్నో వాగ్దానాలు చేశాడు ఆయన. ఇక్కడికి వచ్చి మాకు కిష్ట వస్తే కనీసం ఇంత పులిహార బట్టలు ఇచ్చిన పాపం కూడా లేదండి ఆయనకి. ఆయన పార్టీ కార్యకర్తలు కానీ ఎవరు ఏం చెప్పుకున్నాం కూడా, కొద్ది పట్టాలు ఇప్పించండి, వర్షం వస్తుంటే ఇబ్బంది పడుతుందంటే ఒక్కరికి ఇచ్చి ఇంటికి వచ్చేవాళ్ళ ఇస్తారని చెప్పడం వరకే. చేయటం మటుకు, అమలు చేయటం మటుకు అస్సలు లేదు. 0% వాళ్ళు
అది మేము 100% చెప్పిన మటుకు 100% నిలబెట్టారు జగన్ గారు. దానికి మాకు కొద్దిగా అందుబాటులో ఉండే మనిషి అవినాష్ గారు. అందుకే మేము వీళ్ళిద్దరూ రావాలని కోరుకుంటున్నాం. సీఎంగా జగన్ గారు రావాలి, ఎమ్మెల్యేగా అవినాష్ గారు రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా వాడకట్టు వాళ్ళంతా కూడా, మా ఏరియా వాళ్ళంతా ఆయనే గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అది